పెళ్లి ద్వారా ఈ కట్టుబాట్ల ద్వారా వచ్చే బంధనాలు ఏమీ లేకుండా ఆమెతో కొన్ని రోజులు టైం పాస్ చేసి ఆ తర్వాత ఆయనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చూసి పెళ్లి చేసేసుకుంటే ఈలోపు ఈమె ఒక పిల్లోడో పుట్టినప్పటికీ కూడా ఈమెను ఈ విధంగా గాలికి వదిలేసి వెళ్ళిపోవాలనుకునే ఒక మగవాడు. అలాగే ఇప్పుడు ఇతనితో సహజీవనంలో ఉండి అతను చాలా చాలా బాగా ఈమెతో ఉంటూ పురుషాధిక్యత ఎలాగూ ఉంటుంది, అది వేరే విషయం, అది పక్కన పెట్టేయండి, అది ఎలాగూ కామన్ ఫినామినా ఈ మామూలు సంబంధాల్లో. కానీ ఈమె ఇంకా డబ్బున్న వ్యక్తి, లేకపోతే ఇంకా పెద్ద ఉద్యోగస్తుడు, లేకపోతే ఇంకా బాగా చూసుకుంటాడు అనే భ్రమతోనూ ఇతన్ని ఇలా పక్కకు తన్నేసి ఆమె వెళ్ళిపోవటము, ఇలా ఈ ఇద్దరిలో ఎవరు చేసినా తప్పే. అదే ఈ సహజీవనంలో ఇలా చేయడానికి ఆస్కారం ఉన్నాయి. అదే పెళ్ళిలో ఇలాంటి అవకాశం అంత ఈజీ కాదు. అదే పెళ్ళికి సహజీవనానికి తేడా. ఇప్పుడు చాలామంది అవకాశవాదులు సహజీవనాన్ని కోరుకునేది ఇందుకే. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఆఫీసు, విజయవాడలో ఒక బ్రాంచ్ ఆఫీసు, వైజాగ్లో ఒక బ్రాంచ్ ఆఫీసు పెట్టేసేసి ఏమీ మీకు తినడానికి ఉండడానికి ఇస్తున్నాను కదా, ఇంక మీకేంటి